ప్రియ దినులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు, వందనాలు. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనంలోని మొదటి భాగం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన వాడు అనగా దేవుని యందు నమ్మిక ఉంచిన వాడని సామెతల గ్రంథకర్త యొక్క ఉద్దేశం. అతనికి దీవెనలు మెండుగా కలుగుతాయని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. నమ్మకత్వం అనేది మనుషుల దృష్టిలో అంత విలువైనదిగా కనపడదు, కానీ దేవుని దృష్టిలో అది ఎంతో విలువైనది. నమ్మకస్తుడు కొన్నిసార్లు మనుషుల ద్వారా అవమానపరచబడటం మనం గమనిస్తాం, కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టడు. సరికదా, అక్కడ ఏ మనుషుని ద్వారా అవమానం కలిగిందో అచ్చటనే వారి మధ్యలోనే అతడు హెచ్చింపబడటం అనేది దేవుడు అతనికి ఇచ్చే దీవెన. నమ్మకస్తునికి పేదరికం అనేది అడ్డురాదు. పేదరికంలోనే అతడు నమ్మకస్తుడుగా ఉండటం అనేది దేవుని దీవెన అవుతుంది. పేదవాడైన యథార్థతను విడిచిపెట్టకుండా ఉండటం అది దేవుని దీవెన అవుతుంది. నమ్మకస్తుడికి కష్టకాలం ఎదురైనా అతడు సురక్షితంగా ఉండటం అనేది దేవుని దీవెన. కష్టకాలంలో యోబు సురక్షితంగా ఉన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నమ్మకస్తుడు సొంత ఆలోచనలపై నమ్మకం ఉంచడు, కానీ దేవుని యందు నమ్మిక ఉంచుతాడు. దేవుని ఆలోచన ప్రకారంగానే దేవుని చిత్త ప్రకారంగా నడుచుకుంటాడు. దేవుని యందు నమ్మకం ఉంచటం అనేది దేవుడు అతనికి ఇచ్చిన గొప్ప దీవెన. సౌలు రాజు తన సొంత ఆలోచనలపై నమ్మకం ఉంచి పతనమయ్యాడేమో, కానీ దావీదు దేవుని యందు నమ్మకం ఉంచి అంతకంతకు వర్ధిల్లాడు. దేవుని దీవెనలు నమ్మకమైన వానికి ఇలా ఉంటాయి. అనేకసార్లు దీవెన అనగానే మన దృష్టి అంతా గొప్ప సంపద, ఐశ్వర్యము, ఈ లోకంలో విలువైన వాటిని కలిగి ఉండటయే గొప్ప దీవెనలని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఇలా చెప్పుచున్నది. అదేమిటంటే, దేవుని యందు విశ్వాసం ఉంచటం అనేదే గొప్ప దీవెన. దీని ద్వారా వారు మేలైన దానిని స్వతంత్రించుకుంటారు. పరిశుద్ధుడా తండ్రి, మేము ఎల్లప్పుడూ మీ ఎడల నమ్మకస్తులుగా ఉండనట్లు మమ్మలను బలపరచండి. మేలైన దానిని స్వతంత్రించుకున్న భాగ్యము మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.